ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. बोलो यीशु महाराज की जय, बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की, మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలండి. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. మహిమ, 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 ఘనత, 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 ప్రభావములు, ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. మన ఆశ్రయ దుర్గము, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరూ మనసారి రెండు చేతులెత్తి, ప్రియులారా, మరి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక. ఈరోజంతా మీకు కృపా, క్షేమము, శుభము, లాభము కలుగునుగాక. ప్రియులారా, మరి ఈరోజు మరి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు నిండారుగా మెండుగా దీవించునుగాక. అలాగే మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి దూర, అలాగే మరి సమీప ప్రయాణం చేస్తున్న ప్రియులకు మంచి క్షేమకరమైన ప్రయాణం నా ప్రభు దయచునుగాక. తన దూతలను కావులుగా మీకు ఉంచునుగాక. అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి దేవుడు సంతానమును, పెళ్ళిళ్ళు కాకోకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భాగస్వామిని దయచేసి, ఆర్థిక పరిస్థితులు బాలేక అల్లాడిపోతున్న ప్రియులకు కూడా నెమ్మది, ఆర్థికంగా దేవుడు బలపరుచున్నట్లుగా, మరి సొంత గృహాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి మరి దేవుడు సొంత గృహాలను దయచేయలాగున, అలా మన దేశాన్ని బట్టి, మన దేశ ప్రజలను బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సంస్థల సాంఘిక సేవను బట్టి, ఓవైపు మరల సంఘ సేవను బట్టి, కాపురులను బట్టి, నాయకులందరిని బట్టి, క్రైస్తవ నాయకులందరిని బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తాం వారిని బట్టి, సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరు చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నా ప్రభుకే చెల్లునగాక. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రియమైన దేవుని అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్లో మనం నిన్న మొన్న ఈ 2-3 రోజులు జస్ట్ అంటే ఈ వర్షాలను బట్టి ఆడియో ఇవ్వడం మాత్రమే జరిగింది. మరి తగ్గుముఖం పట్టే వర్షాలు కాబట్టి మరలా వీడియో రూపంలో మరి చేయడం జరుగుతూ ఉంది. వాక్యాన్ని విందామండి. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చూద్దాం. సరే అండి. కీర్తనలు 46:1-2 చూద్దాం. కీర్తనలు కోరాహు కుమారుల రచించిన మరి కీర్తనలు 46:1-2. 46 కీర్తన
మొదటి చరణము 2వ వరుస. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మరలా చదువుతాను. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. కదండి, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మరి మనుషులు కదండి మనకు సహాయం చేసేది. మనుషుల ద్వారానే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన నేరుగా వచ్చి సహాయం చేయడు, ఏదో రూపంలో దేవుడు సహాయం చేస్తాడు. మనుషుల రూపంలో, మనుషుల ద్వారానే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో 4:46 నుండి చదువుతాను. తాను నీళ్లు ద్రాక్షారసము చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన యాజకుడు రోగి అయి ఉండెను. ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలీలే వచ్చనని అతడు విని ఆయన యుద్ధకు వచ్చి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. ఏ కాలం ఇతనికి? మరి ప్రధాని అంటే మంచి ఒక ముఖ్యుడు అనమాట, ఒక అధికారి. మరి అధికారి ఇంట్లో సీరియస్గా ఉన్నాడు అధికారి యొక్క కుమారుడు. మరి ఏ కాలం అతనికి? గడ్డు కాలం, ఆపత్కాలం. ఆ ప్రధాని ఇంటిల్లిపాదికి మరి ఏ కాలం అండి? ఆపత్కాలము. ఏం చేశాడు? ఇంటి పట్టునే ఉండలేదు, ప్రభును దర్శించాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఆయన కాడుకొచ్చాడు, వచ్చి కోరుకుంటున్నాడు, అక్కడ వేడుకుంటున్నాడు. అతడు విని ఆయనతో వచ్చి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనాను. యేసు సూచక్రియలను మహత్కార్యం చూడడం కంటే మీరెంత మాత్రం నలుపుతూ వచ్చాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. ఆపత్కాలంలో దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఏంటంటే ఆపత్కాలంలో దేవుని వేడుకోవాలి. మౌనంగా ఉంటే సరిపోదు, అపనమ్మకంతో ఉండకూడదు. వేడుకోవడం నేర్చుకోవాలి. ఆయన గోజాడాలి. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. 51. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని తెలియజెప్పిరి. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు నా ప్రభు. ఈ ప్రధాని కుమారుడు వేడుకుంటున్నాడు. ఆపత్కాలంలో మనం వేడుకోవాలి. వేడుకుంటే ప్రభు అన్నాడు, అయ్యా వెళ్ళిపోను, నీ కుమారుడికి వెళ్ళిపోను, బాగుంటాడు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. ప్రభు మాట నమ్మి బయలుదేరుతా ఉంటే మధ్యలోనే వారు ఊరు నుండి వాళ్ళందరూ వచ్చారు. అయ్యా, నీ కొడుకు బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయ. ఆపత్కాలములో నమ్ముకుంటే దేవుడు మన నమ్మకాన్ని వమ్ము చేయడు. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, మాకు సహాయం చేసే దేవుడు. బాధల్లో, శ్రమల్లో, సమస్యలు ఉన్నప్పుడు ప్రభు ఇదిగో తండ్రి, మేము నమ్ముకొని ప్రార్థనలో మీ పాదాలు పట్టుకోవాలి. మాకు సహాయం కలుగుద్ది. మాకు ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడవు, దైవానివే నీవే. ప్రభానికి స్తోత్రం. వాక్యం ఉంటున్న వారి విషయంలో కూడా సహాయం చేయండి, కృప చూపండి. ఈరోజంతా కృపాక్షేమం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్.